గ్రహాంతరవాసులున్నారా అన్న విషయం మరోసారి చర్చకు దారితీసింది. అందుకో కారణం ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో జోరుగా చక్కర్లు కొడుతుంది. అమెరికా క్యాపిటల్ భవనంపై గత వారం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే యుఎఫ్ఓలు కనిపించాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రకాశవంతమైన లైట్లతో యుఎఫ్ఓలు కనిపించాయంటూ జరిగిన ప్రచారం వైరల్ అయింది. ఎయిర్ ఫోర్స్ సీనియర్ లైసెన్స్డ్ టూర్ గైడ్ డెన్నిస్ డిగ్గిన్స్ స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ వద్ద ఈ ఫోటోలు వీడియోలు తీశారు. అయితే అక్కడ 4 యుఎఫ్ఓలు ఎగురుతున్నట్లు ఆయన గుర్తించారు. ఆ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గ్రహాంతరవాసులు ఉన్నారనే వార్త నిజమే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. యుఏపీలు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి రహస్య ప్రభుత్వ కార్యక్రమాలపై మొన్నటికి మొన్న కాంగ్రెస్ విచారణ జరిగింది. అది జరిగిన కొద్ది వారాలకే ఇప్పుడు క్యాపిటల్ భవనంపై యుఎఫ్ఓల ప్రచారం ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది. అయితే గ్రహాంతరవాసుల ప్రచారాన్ని యుఎఫ్ఓల పరిశోధకుడు జాన్ గ్రీన్ వాల్డ్ జూనియర్ ఖండించారు. వీడియోలు ఫోటోల్లో ఉన్న వాటిని లెన్స్ ఫ్లేర్ అని తేల్చారు. యుఎస్ క్యాపిటల్లోని రహదారికి ఇరువైపులా ఉండే లైట్ల వెలుగును చిత్రీకరించినప్పుడు వాటికి సంబంధించిన రిఫ్లెక్షన్ కనిపించిందని అన్నారు. అవే యుఎఫ్ఓలుగా భ్రమింపజేస్తున్నారని అన్నారు. దశాబ్దాలుగా ప్రజల యుఎఫ్ఓల విషయంలో తప్పుగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జాన్ గ్రీన్ వాల్డ్ వివరణ ఇచ్చినప్పటికీ యుఎఫ్ఓలపై ప్రజల్లో ఆసక్తి తగ్గడం లేదు. నిజంగా గ్రహాంతరవాసులు ఉంటారని ప్రభుత్వం కావాలని ఆ విషయాలను దాచిపెడుతోందని చర్చించుకుంటున్నారు. నిజానికి ప్రజలలో ఈ అభిప్రాయం వెనుక అక్కడి అధికారుల ప్రముఖులు చేసే ప్రకటనల కారణం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గతంలో అమెరికాలో ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉపయోగించే యుఎఫ్ఓలు ఉన్నది నిజమేనని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. నిజానికి గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనే ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చ జరుగుతుంది. అయితే గ్రహాంతరవాసులు ఉన్నారా అన్న ప్రశ్నకు ఈ అధికారి చేసిన ప్రకటన పలు రకాలైన ఆలోచనలు రేకెత్తించింది. గ్రహాంతరవాసులు యుఎఫ్ఓల సమాచారాన్ని అమెరికా చాన్నాళ్లుగా దాచిపెడుతుందని సదరు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు నెవాడా స్టేట్ లోని ఏరియా 51 గురించి అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. 1947లో గ్రహాంతర వాసులకు సంబంధించిందిగా భావిస్తున్న గుర్తు తెలియని వస్తువు ఏరియా 51 సమీపంలో ప్రమాదానికి గురై పడిపోయిందని, దాన్ని అక్కడే మిలిటరీ ఆధ్వర్యంలో భద్రపరిచారని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. గ్రహాంతర వాసులు వినియోగిస్తారని చెబుతున్న ఫ్లయింగ్ సాసర్ అమెరికా ప్రభుత్వం వద్ద భద్రంగా ఉందని, వాటిని నడిపిన గ్రహాంతర వాసుల మృతదేహాలు కూడా భద్రపరిచారని డేవిడ్ గ్రష్ అమెరికా పార్లమెంట్ కమిటీ ముందు ప్రమాణపూర్వకంగా వెల్లడించారు. యుఎఫ్ఓలను రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తన వద్ద సమాచారం ఉందని డేవిడ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల ముందు వ్యాఖ్యానించారు. కూలిపోయి ధ్వంసమైన యుఎఫ్ఓలను ఒకటిగా చేర్చి తిరిగి వాటిని తయారు చేసే రివర్స్ ఇంజనీరింగ్ పై అమెరికా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ స్పష్టం చేశారు. దాంతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా జనం ఆయన మాటలను గాఢంగా నమ్మారు. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని కమిటీ కోరగా ఆయన తిరస్కరించారు. ఇటువంటి బహిరంగ వేదికలపై ఆ రహస్య వివరాలు వెల్లడించలేనన్నారు. గ్రహాంతర వాసుల వివరాలను అమెరికా ప్రభుత్వం, ప్రజలు, అమెరికా కాంగ్రెస్ కు తెలియనీయకుండా రహస్యంగా ఉంచుతుందన్నారు. అయితే డేవిడ్ చెప్పిన వివరాలను అమెరికా ఖండించింది. సాక్ష్యాలను దాచిపెట్టారనే వాదనలను తోసిపుచ్చింది. పరిశోధకులు ధృవీకరించదగిన సమాచారం అందలేదని రక్షణ శాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఆది నుంచి అమెరికా లేదా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇదే చేస్తుంది. గ్రహాంతర వాసులు యుఎఫ్ఓల ప్రస్తావన వస్తే చాలు దానిని ఏదో రకంగా ఖండించడమే చేస్తూ వస్తుంది. ఇలాంటి ఏదో ఘటన జరిగిన ప్రతిసారి అమెరికా సాక్ష్యాధారాలు, శాస్త్రీయ వివరాలను కోరుతుంది. దాంతో ఆ వార్తలు అబద్ధాలుగా తేలిపోతున్నాయి. అయితే ఏలియన్స్ నిజాలను అమెరికా దాస్తుందా అన్న అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెరికా వద్ద గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం ఉందా? మానవేతర అవశేషాలపై యుఎస్ శాస్త్రవేత్తలు పరిశోధన కూడా చేస్తున్నారా అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు వాటిని నమ్మే యుఎఫ్ఓలాజిస్టులు. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గతంలో మాదిరిగా గ్రహాంతర వాసుల విషయాలను తోసిపుచ్చడం లేదు. పైగా వాటిని పబ్లిక్ డొమైన్ లో చర్చకు పెడుతుంది. ఈ దశాబ్ద కాలంలో ఏలియన్స్ గురించిన విషయాన్ని తేల్చేస్తామని కూడా చెబుతుంది. గతంలో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లేదా యుఎఫ్ఓలని పిలిచే వాటిని అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనామినన్ లేదా
యుఏపి అని నాసా పిలుస్తుంది. భూమి మీద మనుషులే కాదు, ఇతర గ్రహాలపైన కూడా జీవులు ఉన్నాయని, ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని గతంలో ఎందరో ఆరోపణలు చేశారు. ఏరియా 51 లాంటి మిస్టీరియస్ ప్రాంతం గురించి జనానికి అనుమానాలున్నాయి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురైన యుఎఫ్ఓల శిథిలాలు, మానవేతర అవశేషాలపై సైతం అక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయని జనం నమ్ముతున్నారు. ఆ రహస్యమైన ప్రాంతంలో జరిగే పరిశోధనల వివరాలను బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతుందని చెబుతున్నారు. నిజానికి ఆ ప్రాంతం కనీసం గూగుల్ మ్యాప్ లో కూడా కనిపించకుండా జాగ్రత్త పడడం వెనుక అందరికీ అనుమానాలున్నాయి. ఏరియా 51 ప్రాంతంలోకి వెళ్లడం అమెరికాలో నిషేధం. అక్కడ ఎవరైనా కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు ఉంటాయి. మరి అక్కడ అంత రహస్యంగా ఏం జరుగుతుందని ప్రశ్నిస్తే మాత్రం ఏదో వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది అమెరికా ప్రభుత్వం. అక్కడ భవిష్యత్ విమానాలకు సంబంధించిన అభివృద్ధి పరిశోధనలు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెబుతూ వస్తుంది. అక్కడికి ఇతరులు రావడం నిషిద్ధమని స్పష్టం చేసింది. అయితే కొద్ది సంవత్సరాలుగా యుఎఫ్ఓలను ఆకాశంలో చూసిన అమెరికన్ నేవీ పైలట్స్ వాటిని వీడియో షూట్ చేశారు. ఆ వీడియోలను పెంటగాన్ విడుదల చేయడంతో అక్కడి లామేకర్స్, డిఫెన్స్ అధికారులు, సెనేటర్లు కూడా వాటిపై ఆసక్తి పెంచుకున్నారు. నిజానికి ఎన్నో శతాబ్దాలుగా ఈ గుర్తు తెలియని ఫ్లయింగ్ సాసర్లు ఓ మిస్టరీగానే ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకు వాటిని గుర్తు తెలియని వస్తువులు అనే పిలుచుకుంటున్నారు. వాటి ఫోటోలు తీశామని కొందరు చెబుతున్నా ఆ ఫోటోలు అస్పష్టంగా ఉండడం, శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోవడంతో కట్టుకథలుగానే మిగిలిపోతుంటున్నాయి. అందుకే గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఎలాంటి ఆధారము లేదని, అలాగని లేవని కొట్టిపారేయడం కూడా సాధ్యం కాదని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ఉన్నతాధికారులు ఇటీవలి కాలంలో గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్ల ఉనికిపై బహిరంగంగా చర్చిస్తున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సందర్భంలో గ్రహాంతర వాసులకు సంబంధించిన తన వద్ద ఉన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులతో కూడా పంచుకోనని చెప్పారు. వాటి గురించి తెలిసినా బయటకు చెప్పలేనని, కానీ అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయని ట్రంప్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా ఏదో దాస్తుందన్న విషయం స్పష్టమైందని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.